ప్రభునందు ప్రియులారా, మరి యొక్క ఉదయకాలమున జీవము గల దేవుని కొనియాడుటకు దేవుడిచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ, సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఈ శుభములు మీకు తెలియజేస్తూ ఈ ఉదయకాలం దేవుడు మనందరినీ కూడా సజీవుల లెక్కలో ఉంచి మనల్ని నిలిపినందును బట్టి దేవాది దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ, ఉదయకాలమున ఈ ఉదయ ఆరాధనలో పాలు పొందుతున్న ప్రేమైన విశ్వాసులందరికీ, దూరం నుండి వీక్షిస్తున్న వారందరికీ, విదేశాలలో నుండి కూడా ఇది ఒక ఆరాధనలో పాలు పొందుతున్న చూస్తున్నటువంటి ప్రేమైన వారందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీకు, మీ కుటుంబములకు, సంఘములకు శుభములు, శుభాశీర్వాదములు సిఎస్ఐ హోలీ క్రాస్ చర్చ్ ఈసీఐల్ హైదరాబాద్ సంఘ పక్షంగా మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుడు మరి ఒక దినాన్ని, ఈ ఉదయకాలాన్ని, ప్రాతకాలాన్ని, ఈ వీకెండ్ను మనకు అనుగ్రహించినాడు. ఈ దినం మరి లెంటులోని 10వ దినము, ఆదివారములు తప్ప మరి 10వ దినంలో మనము ప్రార్థనలో పాలు పొందడానికి దేవుడి తరుణం ఇచ్చినాడు. ఈ 10 దినములుగా మనమందరం కూడా మనకు తెలియకుండానే మనల్ని చిక్కులో పెట్టి ఉగ్రత పాలు చేస్తున్నటువంటి మరి 10 సత్యములను, విషయములను మనము వాక్యం ద్వారా గ్రహించి ఉంటున్నాం. ఇంకా మీకు కూడా అనేక వాక్యముల ద్వారా ఆలోచనలు తట్టవచ్చు, ఇంకా అనేకములు ఉండవచ్చు. అటువంటి వాటిని కూడా మాతో షేర్ చేసుకుంటే మనమందరం కలిసి తిరిగి మరి ఒకసారి ధ్యానించి మనము దేవుని మహిమ కొరకు, రాకడ కొరకు, ఆయన రాజ్యం కొరకు సిద్ధపడే బిడ్డలంగా ఉండడానికి సహాయపడిన వారవుతారని మీ అందరికి కూడా మనవి చేస్తూ ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, పరిశుద్ధ దేవ, మరి యొక్క నూతన దినాన్ని, ఈ ప్రాతకాల సమయాన్ని, పరిశుద్ధ సమయాన్ని, ఈ సహవాసాన్ని ఆన్లైన్ ద్వారా నీవు మాకు అనుగ్రహించినందుకై నీకే స్తుతి మహిమ చెల్లిస్తూ ఉన్నాం. మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి రాత్రికాలం అంతయును మీరు ఇచ్చినటువంటి మంచి విశ్రాంతి కొరకై నీకు వందనాలు. మా శరీరంలో అలసట తీర్చుకొని ఈ నూతన దినాన్ని చూడడానికి, ఈ నూతన దినం కొరకు పని చేయడానికి, సాక్ష్యం ఇవ్వడానికి, పరిశుద్ధంగా జీవించడానికి, నీ రాజ్య మహిమ కొరకు ప్రయాసపడడానికి దేవా నువ్వు మాకు ఇచ్చిన ఈ సమయం కొరకై నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ప్రాతకాలం మొదలుకొని రాత్రికాలం మటుకు ఈ దినమంతా కూడా నీ విశ్వాస్యతలో మమ్మల్ని అందరినీ భద్రపరచుమని, బాగుపరచుమని, నడిపించుమని నిన్ను ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఈ దినమున కూడా మరి ఒకసారి మాతో మాట్లాడి మమ్మను దీవించి, ప్రభా ఉగ్రత పాలు కాకుండా, నరకంలో పడకుండా, దేవా మేము క్షేమంగానే ఉన్నామని తలంచుచు నరకంలో పడిపోయేటటువంటి శోధనలో, చిక్కుల్లో, సమస్యల్లో మరి మేము చిక్కికొనకుండా నీ కృపను మాకు దయచేయమని నిన్ను ప్రార్థిస్తున్నాం. నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటుండగా మమ్మను భద్రపరిచి మమ్మను నీ మహిమ కొరకు వాడుకొనమని యేసు మీ నామంలో ప్రార్థిస్తూ ఈ ఆరాధనలో పాలు పొందుతున్న మరి ప్రభా స్థానిక సంఘమును, స్వదేశంలో ఉన్నవారిని, విదేశాలలో ఉండి వీక్షిస్తున్నటువంటి ప్రియులందరినీ కూడా నీ రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడమని, వినుట వలన విశ్వాసం కలుగుటకు మరి ప్రభా విశ్వసించిన మేము నీ యొక్క మహిమను కనపరిచే బిడ్డలంగా జీవించుటకు నీ కృపను మా అందరికీ దయచేయమని యేసు మీ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ దినం కొరకు ఏర్పాటు చేసుకున్న దేవుని వాక్యము చదువుదాము. ఈ దినము మన ధ్యానాంశము మరి ఫికిల్ మైండ్, దుర్బుద్ధి, చంచల బుద్ధి అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది కూడా మనల్ని తెలియకనే ఉగ్రత పాలు చేసేటటువంటి ఒక కారణమై ఉన్నదని జ్ఞాపకం చేసుకుంటూ, మరి దానికి అతీతంగా మరి వ్యతిరేకంగా, ఈ బుద్ధికి వ్యతిరేకంగా మనం ఏ విధంగా జీవించాలో దావీదు రాసినటువంటి 15వ దావీదు కీర్తనలో ఈ విషయాలను మనం చదువుకుందాం. సామ్ 15. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. అటివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నిందమోపడు,
అతని దృష్టికి నీచుడు, అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకియ్యడు, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయువాడు ఎన్నడును కదల్చబడడు. చదవబడ్డటువంటి వాక్యము దేవుడు మనందరి ధ్యాన నిమిత్తమై దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాలమున మరి ఒకసారి ఇలాంటి దినములలో దేవుని సన్నిధిలో సమక్షంలో మనమందరం కూడా దైవావేశం గలవారమై, దైవ ప్రత్యక్షత గలవారమై, దైవ పరిశుద్ధాత్మను గలవారమై ప్రభు మహిమ కొరకు మనం జీవించడానికి దేవుడి కృపాకాలాన్ని, దిద్దుకునే కాలాన్ని, సరిచేసుకునే కాలాన్ని, సంజాయిషి చేసుకొని దేవునితో నడిచే కాలాన్ని ప్రభు మనకిచ్చినందును బట్టి దేవాది దేవునికి ముందుగా నేను కృతజ్ఞతలు చెల్లిస్తూ, మరి ఈ ఆరాధనలో పాలు పొందుతున్న మీరు, మనము అందరం కూడా ధన్యులమని ప్రభు పేరిట జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. మరి ఈ దినం మనము ఈ ధ్యానించేటటువంటి అంశము మరి దుర్బుద్ధి, ఫికిల్ మైండ్, చంచల బుద్ధి అని కూడా మనము అంటుంటాం. మరి ఇది చాలా అపాయకరమైనటువంటి స్థితి అని ప్రభు పేరిట గుర్తు చేస్తున్నాను. ఒక కత్తి తీసుకొని చంపడం కంటే, మరి ఇంకా దొంగతనం చేయుట కంటే, వ్యభిచారం చేయుట కంటే ఇంకా భయంకరమైనటువంటిది ఇటువంటి బుద్ధి కలిగినటువంటి జీవితం అని మరి ప్రభు పేరిట గుర్తు చేస్తూ ఉంటున్నాను. చాలామంది మరి అది అలవాటుగా జీవితంలో ఒక భాగంగా ఉంటుంది. కానీ తిరిగి మనము భక్తిలో ఉన్నామని, నీతిలో ఉన్నామని, నిత్యరాజ్యంకు వారసులమనేటటువంటి ఒక పోకడతో కూడినటువంటి వేషధారణ జీవితాన్ని మనము కనపరుస్తూ ఉంటాం. మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ ప్రొఫెషన్లో ఉన్నా, ఎక్కడున్నా మనం అట్లా ఉండకుండా ఉండాలని, అది మనకు మనమే మోసం చేసుకుంటున్నటువంటి హాస్యాస్పదమైనటువంటి జీవితం అని ప్రభు పేరిట గుర్తు చేస్తూ ఉంటున్నాను. మరి చదివినటువంటి వాక్య భాగంలో మనం గమనించినట్లయితే, మరి దేవుని యొక్క గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు, పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవరు, అనగా పరలోక రాజ్యానికి అర్హత పొందగలిగినటువంటి వారెవరు అని మరి దావీదు మహారాజు ఈ యొక్క పరీక్షిస్తూ దీనిని గురించి తెలియజేస్తూ మరి చెప్పిన మాటలను మనము జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిదిగా యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించేటటువంటి వాడు. అనీతిగా జీవించేటటువంటి వాడు దుర్బుద్ధి కలిగినటువంటి వాడు. నీతిని అనుసరించేటటువంటి వాడు దైవబుద్ధి కలిగినటువంటి వాడై ఉంటాడని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. మరి యథార్థమైన ప్రవర్తన ఉంటుంది. నీతిమంతుని జీవితంలో యథార్థమైన ప్రవర్తన, మోసము, వంచన, మరి దగ మొదలైనటువంటివి తన హృదయంలో పెట్టుకొని బయటికి చక్కగా మరి తేనె పూసినట్టుగా మాట్లాడడం, ఉండడం అనేటటువంటిది కాదు. మరి యథార్థమైన ప్రవర్తన నిన్న, నేడు, రేపు ఒకటే తీరుగా మన రక్షకుడు ఏ విధంగా ఉన్నాడో అదేవిధంగా తన హృదయంలో జీవించేవాడు నీతిమంతుడని, ధన్యుడని జ్ఞాపకం చేస్తూ, మరి అతనికి ఉన్న మరి యొక్క ఫెదర్ ఇన్ హిస్ క్యాప్ ఏంటిదంటే హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. మరి ఎన్ని కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ప్రాణం పోయినా కూడా అబద్ధం చెప్పనటువంటి వాడు. 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ అబద్ధం ఆడరాదు. మరి అబద్ధం చెప్పడము అనేటటువంటిది అది దేవునికి దృష్టికి ఎంత భయంకరమైనదో మనం చూస్తూ ఉంటున్నాం. ఈ దినాలలో ఈజీగా మనం అందరం చెప్తున్నది, అలవాటైంది ఏంటిదంటే అబద్ధాలు ఆడడం. అబద్ధాలు ఎందుకు ఆడతామంటే జస్ట్ పాస్ ఆన్ ద టైం, ఆ సమయం గడిచిపోవాలని, ఆ సమయాన్ని దాటివేయాలని ఏవో విషయాలు మరి అందరు చెప్పడం నేర్చుకున్నాం. ఇట్ హస్ బికమ్ ఎ ఫ్యాషన్ టుడే. దేవుని యందు ప్రియులారా, అది మనము సమయాన్ని తప్పించుకోవడానికి ఇక్కడ చెప్తుండవచ్చు, కానీ అది పరలోక రాజ్యాన్ని కూడా మనకు తప్పిస్తుందని గ్రహించాలని ప్రభు పేరిట జ్ఞాపకం చేస్తున్నాను. గుర్తు చేసుకుందాం, మనం అందరం కూడా ఎవరం కూడా నీతిమంతులంగా లేము, అందరం కూడా తప్పితం చేస్తుండవచ్చు. కానీ ఏదో సమయం దాటివేయాలని కొన్ని అబద్ధాలు ఆడి, కొన్ని కాని విషయాలు, లేని విషయాలు చెప్పి మరి
మరి ఇటువంటిది కాలయాపన కాలము గడిపేవారు, పొద్దు గడిపేవారు, పొట్ట గడిపేవారు చాలామంది ఇటువంటి వారు ఈ దినాలలో ఉంటున్నారు. కాబట్టి మనం అట్లా ఉండకూడదని జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వు ప్రశస్తమైన ప్రభు అయిన శిలువ రక్తంలో కడగబడి, కొనబడి, ప్రతిష్ఠింపబడి, పిలువబడి, దీవించబడి, ఆశీర్వాదకరంగా ఉండడానికి, ప్రత్యేకంగా లోకానికి వెలుగుగా ఉండడానికి ప్రభు నిన్ను, నన్ను, మనల్ని, విశ్వాసులందరినీ నిలిపి ఉన్నాడని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. దేవుని యందు ప్రియులారా, అటివాడు నాలుకతో కొండెములాడాడు. మరి జగడములు పుట్టించడం, అనుమానాలు పుట్టించడం, మరి లేని చెప్పడము, మరి మంచి చేసుకోవడానికి, మంచి పేరు తెచ్చుకోవడానికి, మరి ఇతరుల మీద లేనివి కల్పించి చెప్పడము, విన్నటువంటివి చెప్తే పర్వాలేదు, కానీ విననటువంటివి, అది అతనికి ఏది చెప్తే లాభదాయకమో, ఏది చెప్తే నమ్ముతాడో, ఏది చెప్తే ఇంకా ఆయన బలపడతాడో అని చెప్పి తలంచుకొని మనం ఈ దినాలలో అంతటా కూడా ఇలాంటి రాజకీయ స్థితి మనము చూస్తూ ఉంటున్నాం. ఇన్ ఆర్డర్ టు గెయిన్ ఫేవరిజం. మరి ప్రభునందు ప్రియులారా, మనము ఇటువంటి కొండెములాడేటటువంటి జీవితము మనము ఉండకూడదని జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాం. తన పొరుగువాని మీద నింద మోపడు, పొరుగువాని మీద నింద మోపడం, లేనిపోనివి చెప్పి మరి అనుమానాలు కలుగ చేయడం కదా. అవ్వ నువ్వెందుకు ఇది తిన్నావంటే, అయ్యా నాకేం తెలుసు, ఇగో సర్పం తెచ్చి ఇచ్చింది అని ఆమె సర్పం మీద చెప్పడం. ఆదామా నువ్వెందుకు తిన్నావంటే, నాకేం తెలుసు అయ్యా, ఇదిగో అవ్వ తెచ్చి ఇచ్చిందని. మరి బ్లేమింగ్ వన్ అనదర్, దట్ ఈజ్ నాట్ రైట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. మనం ఆ తప్పు చేయొద్దు, ఇతరుల మీద నింద మోపకూడదు. అప్పుడు ఎంత నీతిగల రాజ్యాన్ని మనం స్థాపించగలుగుతాం. నువ్వు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదకరంగా ఉంటావు. నువ్వు తలపెట్టినవన్నీ దేవుడు మరి తన మహిమ కొరకు వాడుకుంటాడు. తన మహిమ కొరకు మనము ప్రతిష్ఠించుకున్నప్పుడు యూ విల్ డూ గ్రేట్ థింగ్స్, గ్లోరియస్ థింగ్స్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. లేకపోతే మనం ఎన్ని తలంచినా మరి జరగవు, ఎందుకంటే అది ఆయన చిత్తము కాదు కాబట్టి. ప్రభునందు ప్రియులారా, తన పొరుగువాని మీద నింద మోపడు, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. ఈ దినమున ఆ నీచులకే పెద్ద స్థానము, పెద్ద పీట ఇవ్వబడుతూ ఉంటున్నది అన్ని స్థలాలలో. మనము వాళ్ళని ఈజీగా నమ్ముతాం, వాళ్ళ మాయలోనే మనం పడిపోతాం. ఎందుకంటే వాళ్ళు చక్కటి తేనె పూసిన కత్తిలాగా వారు ఉంటారు కాబట్టి. దేవుని యందు ప్రియులారా, ఇటువంటి ఫికిల్ మైండ్ ఉన్నటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండకూడదని, టుడే యు మే ఎంజాయ్ ఇన్ దిస్ వరల్డ్, యు మే అటైన్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్, బట్ ఫర్ ఎవర్ యూ విల్ బి లూజింగ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్ ఆఫ్టర్ అవర్ డెత్. ఈ సత్యాన్ని మనం గ్రహించాలి, పశ్చాత్తాపపడాలి, దిద్దుకోవాలని ప్రభు పేరిట కోరుతూ ఉంటున్నాను. తన పొరుగువాని మీద నింద మోపడు, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. మరి దేవుని బిడ్డలకు ఉండాల్సిన లక్ష్యం, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, నష్టం కలిగినను మాట తప్పనటువంటి బిడ్డలుగా మనం ఉండాలని జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాం. ఇంకో చెడ్డ విషయం ఏంటిదంటే, తన ద్రవ్యంను వడ్డీకి ఇయ్యడు, లంచము పుచ్చుకొనడు అని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఈ దినాలలో చాలామంది పడిపోయేటటువంటి, ఈ దినాలలో మన పనులన్నీ జల్దీ కావాలంటే లంచం కదా, మనమే నేర్పిస్తాం. ఇచ్చేవాంది మొదట తప్పు, తీసుకునేవాంది రెండింతల తప్పు అని దేవుని నామమును బట్టి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఇచ్చేవాంది మొదటి తప్పు, తీసుకునేవాంది రెండింతల తప్పు అని గ్రహించండి. దేవుని బిడ్డలుగా గ్రహించండి. మనం బయటకు వెళ్తే లంచం ఇవ్వకుంటే ఏ పని కాదు, ఇయ్యక తప్పదు. ఇస్తేనే లైసెన్సులు వస్తాయి, ఇస్తేనే ఇది వస్తుంది, ఇస్తేనే అది వస్తుంది. ప్రతి చిన్నదానికి ఆశపడేవారు ఉన్నారు. కానీ ఆ విధంగా మనం ఇచ్చుకుంటూ పోతే నేర్చుకుంటూ పోతూ ఉంటారు, బలపడుతూ ఉంటారు. మరి దేవుని బిడ్డలుగా మనము దీనిని ఆపు చేయాలని ప్రభు పేరిట కోరుతున్నాను. 3 విషయాలు ప్రత్యేకంగా దేవుని దృష్టిలో మరి అసహ్యమైనవిగా మనం చూస్తున్నాం. మొదటిది లంచము,
రెండవది కంచము, మూడవది మంచము. లంచం తీసుకునేవాడు దేవునికి ఇష్టం లేదు. ఆకలి గొనినటువంటి వానికి అన్నం పెట్టకపోవడం, పేదవాడి అన్నం కూడా దోచుకొని తినడం, దాచుకోవడం, అది కూడా దేవుని దృష్టికి అసహ్యమైనదని జ్ఞాపకం చేస్తున్నాను. మానుదిన ఆహారము నేడు మాకు దయచేయమని ప్రభు ప్రార్థనలో చెప్పినాడు. ఇట్ ఈస్ ద లార్డ్ హూ గివ్స్ అస్ అవర్ డైలీ బ్రెడ్. కానీ నువ్వు నీ బ్రెడ్ను దాచుకుంటావు, నీ పొరుగువాని బ్రెడ్ కూడా నీవే దాచుకుంటావు, అన్నీ నీవే దోచుకుంటున్నావని. మరి మనం అటువంటి జీవితం ఉంటే మనకు పరలోకంలో మనం భాగ్యం పొందనేం. మనము 3 పూటల తినే స్తోమత ఉండి ఒక పూట తినే ఆ యొక్క ఆధిక్యత లేని వానికి సహాయం చేయకుంటే మనము నిజంగా దేవుని మోసపుచ్చుతున్నటువంటి వారమని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. లంచం తీసుకునేవారు దేవునికి ఇష్టం లేదు. తన ఆహారాన్ని పొరుగువానికి ఇవ్వనటువంటి వాడు కూడా, ప్రేమించినటువంటి వాడు కూడా దేవునికి ఇష్టం లేదు. మూడవది ఏంటిదంటే మంచము. హెబ్రీలకు రాస్తూ పౌలు భక్తుడు రాస్తాడు కదా, 13వ అధ్యాయంలో, దేవుని యందు ప్రియులారా, మోసపరిచేటటువంటి జీవితం, దాంపత్య జీవితం, భార్యను మోసం చేసి జీవించే, భర్తను మోసం చేసి జీవించేటటువంటి బ్రతుకులు. ఇక్కడ చాలా చక్కగా రాస్తాడు. ఏంటిదంటే 4వ వచనంలో, హెబ్రీ 13:4, వివాహం అన్ని విషయములలో ఘనమైనది, పాన్పు నిష్కల్మషమైనది గాను ఉండవలెను. వేశ్యా సంగులకును వ్యభిచారకులకును దేవుడు తీర్పు తీర్చును. పాన్పు నిష్కల్మషమైనదిగా ఉండాలి మన మంచం. ఇఫ్ యు ఆర్ షేరింగ్ యువర్ కాట్ విత్ అదర్స్, విత్ యువర్ బ్రెడ్, నీవు దేవుణ్ణి మోసం చేస్తున్నావు, నిన్ను నీవు మోసం చేసుకుంటున్నావు. వి షుడ్ రిగ్రెట్ ఫర్ దట్. దేవుని యందు ప్రియులారా, దట్ విల్ నాట్ హెల్ప్ అస్ టు ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఈ దినం చింతతో, వేదనతో, బాధతో మనం చెప్పుకోవాలి. చాలా కుటుంబాలలో సమస్యలు, చాలా కుటుంబాలలో నెమ్మది లేకపోవడం, చాలా కుటుంబాలలో కలవరం కలగడానికి గల కారణం ఏంటిదంటే, దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద రీజన్ అని ప్రభు పేరిట గుర్తు చేస్తూ ఉంటున్నాను. ఇంకా రాను భయంకరమైన దినాలు అవుతూ ఉంటున్నాయి కదా. మంచంలో ఇద్దరు భార్యాభర్తలు పక్కన పండుకొని కూడా దే డ్రీమ్ అబౌట్ ద థర్డ్ పర్సన్. ఎటువంటి భయంకరమైనటువంటి స్థితి జీవితము మనకు వస్తూ ఉంటున్నది. సైతాను తన యొక్క తన ఆధిపత్యాన్ని, అధికారాన్ని బహుభయంకరంగా ఉపయోగించుకుంటున్నటువంటి పరిస్థితులు కలుగుతూ ఉంటున్నాయి. దేవుని యందు ప్రియులారా, జాగ్రత్త కలిగి ఉందాం. ఇటువంటి ఫికిల్ మైండ్, చంచల బుద్ధి, త్వరగా మరలిపోయేటటువంటి బుద్ధి మనకు ఉండకూడదు. మనమందరం కూడా దేవుని యందు మంచి నీతిగల బుద్ధి గలవారమై ఉండాలని ప్రభు మన నుండి ఆశిస్తూ ఉంటున్నాడు. ఈ దినమున నువ్వు, నేను, మనము ఇటువంటి జీవితం కలిగి ఉండి, ఇటువంటి దురాలోచన కలిగి, లంచం తీసుకునే అలవాటు, ఆకలి కొనిన వాని యొద్ద నుండి కూడా మనం దోచుకునేటటువంటి అలవాటు కదా, పేదలను నిర్లక్ష్యం చేసేటటువంటి అలవాటు, మంచంలో మనము మోసము చేసేటటువంటి అలవాటు మనకున్నట్లయితే, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇన్ని దినాలు తెలియక చేస్తే, దిస్ ఈజ్ ద టైం. దేవుని యొద్ద క్షమాపణ, ఎవరి ఎడల పాపం చేసినామో వారి యొద్ద క్షమాపణ మనం అడిగేటటువంటి వారమై ఉండాలని ప్రభు ఆశిస్తూ ఉంటున్నాడు. క్షణకాలికమైనటువంటి ఆవేశాలతో, క్షణకాలికమైనటువంటి వాంఛలతో, క్షణకాలికమైనటువంటి అలవాట్లతో, సంతోషంతో చాలామంది పరలోక వైభవాన్ని కోల్పోతుంటున్నారు. ప్రియులారా, ఇవి పాపములుగా మనం పరిగణించం. అయ్యో, నేను ఎవరిని చంపుతలేనే, ఎవరిని మోసం చేస్తలేనే, ఎవరిది దోచుకుంటలేనే అని మనం అనుకుంటూనే ఉంటూ, ఇటువంటివి మన జీవితంలో చేసినట్లయితే మనం దేవుని యొక్క రాజ్యానికి వారసులం కామని, దేవుని ఉగ్రత మనకు వస్తుందని మనం తెలుసుకుందాం. పశ్చాత్తాపడదాం, మారు మనసు పొందుదాం, నూతన జీవితం కలిగి ఉందాం.
again you will have a glorious life. And this is the time, Lenten time is the time to repent. ఈ సిలువ యొద్ద మనల్ని మనం పరీక్షించుకొని పశ్చాత్తాపపడి దేవుని యొద్ద సరిచేసుకోవడానికి దేవుడు ఈ యొక్క కృపాకాలాన్ని మనకిచ్చినాడని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మరి నీ యొక్క ఫికిల్ మైండ్, ఫికిల్ హార్ట్ కదా, ఫికిల్ థింకింగ్, ఇవన్నీ కూడా మనం తీసివేసి దేవునిలో బలపడాలని ప్రభు పేరిట కోరుతూ ఉన్నాను. ఒక మంచి దయగల బుద్ధి, ప్రేమగల హృదయం కదా, నీతితో కూడిన ప్రవర్తన మనం కలిగి ఉండి మనం నడిస్తే దేవుడు ఎంత మన యందు సంతోషిస్తాడు. మేక్ యువర్ లైఫ్ టు ప్లీజ్ ద లార్డ్ హూ కాల్ యూ. నిన్ను పిలిచిన దేవుడు నిన్ను చూసి సంతోషించే విధంగా నీ జీవితం ఉండాలి. దేవుడు మనల్ని ఎంతెంత హెచ్చించిన కొద్దీ అంతంత ఆశీర్వాదకరంగా విస్తరిస్తూ ఉండాలా. మనం ప్రేమలో విస్తరించాలా, ఆశీర్వాదంలో విస్తరించాలా కదా, ఆప్యాయతలో మనం విస్తరించాలా. షో ఏ బ్రాడ్ మైండ్ బట్ నాట్ ఏ ఫికిల్ మైండ్. దేవుని యందు ప్రియులారా, దేవుడు అటువంటి వారి కొరకు ఎదురు చూస్తున్నాడు. నువ్వు నేను అటువంటి వారం కావాలని చూస్తున్నాం. అప్పుడు మన సంఘాలు దీవించబడతాయి, దేవుని రాజ్యం స్థాపించబడుతుంది, ఆయన మహిమ మనం ఈ లోకంలో చూడగలుగుతాం. ప్రభు ప్రార్థనలో అదే, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం నెరవేరునుగాక అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని యందు ప్రియులారా, అటువంటి దినములు కావాలని ప్రభునందు వేడుకుందాం, ప్రభునందు ఆశిద్దాం, ప్రభువును కనిపెట్టుకొని ఉందాం. మళ్ళొకసారి గుర్తు చేస్తున్నాను, మరి ఆహారం కొరకు ఆశపడి అవ్వ పాపం చేసింది. ఏశావు తన జ్యేష్ఠత్వాన్ని కోల్పోయినాడు. ఆహారం కొరకు ఎన్ని విధముల మరి తినే ఇంత అన్నం కొరకు ఎంత మనుషులు గడ్డి తింటున్నారో మనం చూస్తూ ఉంటున్నాం. లంచాలు, మోసాలు, దౌర్భాగ్యం, దుస్థితి, దురాశ, నేత్రాశ, జీవపు డంబము. మనం తినేది ఇంతే, కానీ ఆ ఇంత దాని కొరకు అంత చెడు చేయవలసినటువంటి అవసరం లేదని ప్రభు ఈ దినమున జ్ఞాపకం చేస్తున్నాడు. గోరంత దీపము కొండంత వెలుగుగా మనం ఉండాలి, కానీ కొండంతా మనమే కాజేయాలనేటటువంటి బిడ్డలుగా మనం ఎప్పుడు కూడా ఉండకూడదని మరి ప్రభు పేరిట గుర్తు చేస్తూ ఉంటున్నాను. ఇవన్నీ కూడా చిక్కులు పెట్టే సమస్యలు, ఉగ్రతలో నెట్టే, మరి తెలియకనే మనం ఉగ్రత పాలవడానికి కారణాలు అవుతున్నాయని మరి ప్రభు పేరిట గుర్తు చేస్తూ ఉంటున్నాను. కాబట్టి అటువంటిది మనం విడిచిపెట్టి, మరి దేవుడు మనల్ని పరిశోధించినప్పుడు, పరిశీలించినప్పుడు, పరీక్షించినప్పుడు మనమందరం కూడా మారు మనసు పొంది నూతన మనసు కలిగి దేవుని యొక్క నిత్య రాజ్యంలోనికి వారసులము, పాలిభాగస్థులమై ఉండడానికి మనమందరం ప్రయత్నం చేయాలని ఆశిస్తూ, ఇలాంటి దినములలో మరి ఉగ్రతను తప్పించుకునే మరి మంచి కార్యములు చేద్దాం, దేవుని మహిమపరుద్దాం. దేవుడు అలాంటి దైవ కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్. 339వ సంగీతం పాడుకుందాము. 339. ఎంత పాపినైనను యేసు చేర్చుకొనును, ఇంత పాపినైనాను యేసు చేర్చుకొనును, అంచుని సువార్తను అంతటా చాటించుడి. హల్లెలూయా హల్లెలూయా. ఎంత పాపినైనాను యేసు చేర్చుకొనునా, టంచు ప్రాకటి చూడి, మెండుగా క్షమాపణ పూర్ణ సమాధానము, నింత పాపికైనదా నిచ్చి చేర్చుకొనును.
హల్లెలూయా హల్లెలూయా. ఎంత పాపినైనాను యేసు చేర్చుకొను నా టంచు ప్రాకటే చూడే తన దివ్య సిల్వాచే తీసే పాపశాపమున్ నన్ పవిత్రపర్చెను నాకు హాయినిచ్చెను. హల్లెలూయా హల్లెలూయా. ఎంత పాపినైనాను యేసు చేర్చుకొను నా టంచు ప్రాకటే చూడే ఘోర పాపినైనాను నన్ను చేర్చుకొనును పూర్ణ శుద్ధినిచ్చును స్వర్గమందు చేర్చును. హల్లెలూయా హల్లెలూయా. ఎంత పాపినైనాను యేసు చేర్చుకొను నా టంచు ప్రాకటే చూడే. ప్రార్థన చేసుకుందాము. దయగల తండ్రి, పరిశుద్ధ దేవ, మీ దివ్యమైన నామమును బట్టి స్తోత్రములు. పాపములో ఉగ్రతలో పడకుండా మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి, దిద్దుకోవడానికి ప్రభా, మా ప్రవర్తన విషయంలో, మా ఆహార విషయంలో, ఇతరుల యొక్క ఆకలి విషయంలో దేవా, మరి మా యొక్క పడక విషయంలో, నడక విషయంలో నీ సన్నిధిని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. పశ్చాత్తాపడుతూ ఉన్నాం, ప్రాధేయపడుతూ ఉంటున్నాం దేవా, వేడుకుంటూ ఉంటున్నాం. ఈ మా బలహీనతలన్నిటి నుండి మమ్మల్ని క్షమించండి, మన్నించండి, చేయకుండా కాపాడండి, తొట్టిల్లకుండా పడిపోకుండా లేవనెత్తుమని నిన్ను ప్రార్థిస్తూ ఉంటున్నాం దేవా. నీతితో, భక్తితో, సుబుద్ధితో జీవించేటటువంటి భాగ్యమును మాకు ప్రసాదించుమని నిన్ను ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఈ దినమంతా కూడా నీ కాపుదల దయచేయమని దేవా, మేము పరలోక రాజ్యంలో ప్రవేశించేటటువంటి నీతి మార్గం కొరకు, యథార్థమైన మార్గం కొరకు, నిత్య జీవం గల మార్గం కొరకు మేము ఎల్లప్పుడూ మరి ప్రభువా, మార్గము, సత్యము, జీవమై ఉన్న నీ మార్గంలో నడుచుటకు నీ కృపను మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి, మరి ఒకసారి దినమంతయు నీ కాపుదల మాకు దయచేయండి. ప్రతి కీడు, హాని, అపాయ, ప్రమాదముల నుండి తప్పించండి. ఈ వీకెండ్ అంతా కూడా మేము సంతోషించి ఆనందించినట్లు దయచూపమని నిన్ను ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధ మందిరంలో కనబడి నిన్ను ఘనపరిచి, నిన్ను మాయమపరిచే ఆదివారం నీ యొక్క కృపలను పొందే భాగ్యం దయచేయమని వేడుకొంచున్నాం. దయగల తండ్రి, మరి ఒకసారి మమ్మను, మా కుటుంబాలను, మా పిల్లలను, పిల్లల పిల్లలను, ప్రియులను, చిన్నలను, పెద్దలను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను, పసివారిని, పెద్దవారిని, యవనస్తులను ప్రభా, ప్రతి ఒక్కరిని పేరు పేరున నీ రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడి, మరి చంచల బుద్ధి, దుర్బుద్ధి మాలో నుండి తీసివేసి మారు మనసు తండ్రి, మరి మేము కలిగి ఉండి రూపాంతర స్థితి పొందేటటువంటి నీ దైవ కృపను మా అందరికీ దయచేయమని, మేమెల్లప్పుడూ భక్తి, నీతి, సుబుద్ధులతో జీవించినట్లు నీ కృపాశీర్వాదములు మాకు దయచేయమని యేసు మీ ఉన్నత నామమునే ప్రార్థించి బహునీయంగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి అందు నెరవేరుగాక. మానదిన ఆహారం నేడు మాకు దయచేయము. మాడల అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి స్వామి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం
మనందరికీ తోడై ఉండి దేవుని మహిమ కొరకు మనమందరం జీవించి ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయనను మహిమపరచుచు ఆయనకు సమస్త ఘనత మహిమ ప్రభావములు తెచ్చేటటువంటి రూపాంతర జీవితాన్ని మనం కలిగి ఉండినట్లు దేవుడు మనందరికీ మారు మనసును నిత్య జీవమును అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. I wish you all a blessed weekend. God be with you all. It is good to walk with the Lord for the glory of God. Have a blessed day. Have a great day for the glory of God. Good morning. God be with you.